వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ప్రియాంక. ముందుగా హెడ్లైన్స్. కుంభమేళాకు పోటెత్తిన భక్తజనం. ఒకరోజే 1,50,00,000 మంది పవిత్ర స్నానం చేసిన భక్తులు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో సింగరేణి సంస్థలో మహిళలకు ఉద్యోగ అవకాశం. 67 సంవత్సరాల అనంతరం బొగ్గుబావిలోకి దిగనున్న మహిళామణులు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లకు పెరిగిన ఆదరణ. తగిన బాల్య వివాహాలు, పెరిగిన బాలికల విద్యాశాతం. నేటి నుంచి ప్రారంభమైన పోలీస్ అభ్యర్థుల ఫిజికల్ ఈవెంట్స్. ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులకు లక్షల్లో హాజరు కానున్న అభ్యర్థులు. డిమాండ్ల సాధనకై రోడ్డెక్కనున్న న్యాయవాదులు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా రేపు ర్యాలీ నిర్వహించనున్న అడ్వకేట్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని పవిత్ర స్నానాలు చేసేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు అలహాబాద్కు పోటెత్తారు. గజగజ వణికే చలిని సైతం లెక్క చేయకుండా తెల్లవారుజాము నుంచి భక్తులు స్నానఘట్టాలకు బారులు తీరారు. పవిత్ర త్రివేణి సంగమం వద్ద ఈ ఒక్కరోజే సుమారు 1,50,00,000 మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు ప్రకటించారు. జనవరి 15న మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రారంభమైన కుంభమేళాలో ఇప్పటి వరకు సుమారు 15 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేసినట్లు కుంభమేళా అధికారి విజయ్ కిరణ్ ఆనంద్ తెలిపారు. మహిళలకు బొగ్గు గనుల్లో పనిచేసేందుకు అవకాశం కల్పిస్తూ కేంద్ర కార్మిక శాఖ తాజాగా గనుల చట్టాన్ని సవరించింది. దీంతో తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో విధులు నిర్వర్తించే అవకాశం మహిళలకు లభించనుంది. 1952లో గనుల్లో మహిళలు పనిచేయడాన్ని నిషేధించగా, తాజాగా కేంద్ర నిర్ణయంతో 67 సంవత్సరాల తరువాత మహిళలకు గనుల్లో పనిచేసే అవకాశం లభించింది. ఇప్పటి వరకు పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 600కు పైగా ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు చేస్తున్న సింగరేణి కోల్ ఇండియా నిర్ణయం మేరకు మహిళలకు అవకాశం కల్పించనుంది. తెలంగాణ రాష్ట్రంలో పేదింటి ఆడపిల్లల కష్టాలను తొలగించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సత్ఫలితాలను ఇస్తుంది. దశల వారీగా పెంచుతూ 1,116 రూపాయలు ప్రభుత్వం ఆడపిల్లల పెళ్లికి ఇస్తుండడంతో అమ్మాయి వివాహానికి తల్లిదండ్రులకు ప్రభుత్వం భరోసా ఇస్తుంది. దీంతో బాల్య వివాహాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అంతేకాకుండా ఆడపిల్లలను పెళ్లి వయసు వచ్చే వరకు చదివించడానికి ఎంతగానో దోహదపడుతుంది. ఇందులో భాగంగా బాలికల విద్య 32% పెరిగింది. దేశంలోనే సీనియర్ నాయకుని అని చెప్పుకునే బాబు వెన్నుపోటు పొడవడంలో సీనియర్ అని, కొత్త కూటములు కట్టడంలో సీనియర్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు చేశారు ప్రధాని మోదీ. గుంటూరులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. అమరావతిని నిర్మిస్తానని చెప్పిన బాబు కూలిపోతున్న తన పార్టీని నిర్మించుకునే పనిలో ఉన్నాడన్నారు. రాష్ట్రాన్ని సన్ రైజ్ చేస్తానని, కొడుకును అభివృద్ధి చేస్తారని ఆయన ఘాటుగా విమర్శించారు. చంద్రబాబు కొత్తగా పథకాలేమీ చేయలేదని, తాను చేస్తున్న పథకాలకు ఆయన పేరుతో స్టిక్కర్ అంటించుకుంటున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. साथियों, उन्होंने वादा किया था कि आंध्रा के इंफ्रास्ट्रक्चर का टर्न अराउंड करूंगा, लेकिन खुद ने ही यू टर्न ले लिया. ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాతో అనేక సందర్భాల్లో ఇక్కడ మౌలిక వసతుల్ని గొప్పగా మారుస్తానని, వాటిని తీర్చిదిద్దుతారని, వాటిని మారుస్తానని చెప్పి ఆయనే మారిపోయారు. వాటిని టర్న్ అరౌండ్ చేసే మాట దేవుడెరుగు. ఈయనే యూ టర్న్ తీసుకునే ముఖ్యమంత్రిగా నిలిచారు. उन्होंने अमरावती के नवनिर्माण का वादा किया था, लेकिन अब पुनर्निर्माण में कुछ लगे, खुद के पुनर्निर्माण में लग गए हैं. అమరావతి నిర్మాణాన్ని కొత్తగా నిర్మిస్తాను, నగరాన్ని నిర్మిస్తాను అందరికీ మాటలు చెప్పి ఆయన పూర్తిగా కూలిపోయిన తన పార్టీని నిర్మాణించుకునే కార్యక్రమంలోనే పూర్తిగా బిజీగా ఉన్నారు. उन्होंने आंध्र प्रदेश के सनराइज का वादा किया था, लेकिन अपने सन SON अपने सन को ही
राइज कराने में जुट गए हैं। చంద్రబాబు గారు నేను రాష్ట్రాన్ని సన్ రైజ్ రాష్ట్రం చేస్తాను అని చెప్పి ఇక్కడేదో ఉద్ధరిస్తానని చెప్పి కేవలం పుత్రుణ్ణి వర్ధించడంలో పుత్ర వ్యామోహంతో ఆయన్ని పెంచుకుంటున్నారు తప్పితే రాష్ట్రానికి చేయలేదు. उन्होंने आंध्रा के गरीबों के लिए नई योजनाएं चलाने का वादा किया था, लेकिन मोदी की అద్వానీ నమస్కారం పెడితే తిరిగి నమస్కరించని సంస్కారం మోదీది. దేశాన్ని రాష్ట్రాలను కలుషితం చేస్తున్నారు. 12 ఏళ్లు సీఎంగా ఉండి అహ్మదాబాద్కు ఏం చేశారు? ప్రధాని మోదీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిప్పులు చెరిగారు. దివంగత ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచానని తనను మోదీ విమర్శిస్తున్నారని గురువుకే పంగనాలు పెట్టిన చరిత్ర మోదీదని మండిపడ్డారు. దగాబడ్డ 5 కోట్ల ప్రజల కోసం ఇప్పటికి కూడా పోరాడుతూనే ఉన్నాం. ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు? కాంగ్రెస్ పార్టీ తల్లిని చంపి బిడ్డను బతికించిందని చెప్పారు. మీరు చేసిన పనేంటి? తల్లిని కాపాడారని అడుగుతున్నా. తల్లికి దగా చేసిన వ్యక్తి ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అవునా కాదా తమ్ముళ్ళు? హైదరాబాద్ జీహెచ్ఎంసీ పాలక మండల పదవీ కాలం 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. 2019 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు. 11,533 కోట్లతో ప్రవేశపెట్టిన జీహెచ్ఎంసీ బడ్జెట్ను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలలో హైదరాబాద్ను ఎంతో అభివృద్ధి చేశామని, సీఎం కేసీఆర్ హైదరాబాద్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎన్నో అభివృద్ధి పనులకు సహకరిస్తున్నారని, వారి ఆశయాలకు అనుగుణంగా అందరం కలిసి పనిచేసి మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, కమిషనర్ దానా కిషోర్ మరియు డివిజన్ కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఫెసిలిటీస్ అన్నీ కూడా మరి పూర్తి స్థాయిలో కల్పించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కేసీఆర్ గారు నగరం పైన ప్రతినిత్యం వారొక కొంత సమయం నగరాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, మిగతా పాశ్చాత్య నగరాలు కానీ డెవలప్డ్ కంట్రీస్లో మరి అదర్ దెన్ ఇండియన్ సిటీస్లో ఏ రకంగా ఉంది, మనం ఇంకా ఎక్కడెక్కడ లోపాలను సవరించుకోవాల్సి ఉంది. హైదరాబాద్ 79వ ఆల్ ఇండియా ఎగ్జిబిషన్ సొసైటీ వారి ఆధ్వర్యంలో కల్చరల్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన నేషనల్ హిందీ సమ్మేళనంలో పలువురు హిందీ కవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సొసైటీ వారికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. హిందీలో చలోక్తులతో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకున్నారు. Launch of Global Cultural Forum, and I am thankful to you when you came up with a suggestion of holding a cultural festival in Hyderabad every year. I always think very big about my city. I said Hyderabad is already on the global map and we could host global level festivals, and why restrict it to just Hyderabad Cultural Festival? We will showcase our culture across the globe. We will also invite various people from across the globe to come here, perform in Hyderabad. We've already done it in the last few years, 3-4 years I think continuously. Bathukamma is a state recognized festival now. During Bathukamma festival every year, government has been inviting about 16 to 17 country cultural ambassadors to come over. They've come here, performed. So the exchange of ideas, exchange of cultural aspects is already there happening in Hyderabad. So whenever we are launching a event of this scale, I believe we should have no limit. Sky is the limit. The bigger we dream, I think the best we can achieve, and the better we can further our agenda of working with the culture. And I'm today very, very happy to be here, especially Hindi Kavi Sammelan hai. मुझे लगा कवि सम्मेलन के लिए बैठने का समय मिलेगा, लेकिन समय का थोड़ा कमी है. बहुत अच्छा लगता है कवि सम्मेलन में आने का, बैठने का. सुनने में आराम से बैठ के जो शायरी होती है वो किसी में नहीं होती है, और अकेले घर में यूट्यूब में सुनने का उतना मज़ा आता नहीं. तो सबके साथ सुनने का तो आज चांस मिल रहा है. अगर हो सके तो आई विल सिट फॉर सम टाइम, then and then go. But I would like to welcome Shri Colonel VP Singh ji, who has just
recited a wonderful piece of poetry. Thank you, sir. I'm very glad you're here in Hyderabad. Welcome to you. Shri Subhash Kabra ji hai, Hindi poet saab hai. Welcome, sir. Shri Rajendra Malaviya ji hai. Welcome, sir. రైతు బంధు రాజకీయ పరమైన నిర్ణయమే రైతులకు మౌలిక సదుపాయాలు కల్పించే వరకు మాత్రమే కొనసాగుతుంది స్పష్టం చేసిన సి పార్థసారథి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బంధు పథకంపై ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి పార్థసారథి బాంబు పేల్చారు. ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ రైతు బంధు పథకం తాత్కాలికమేనని తేల్చి చెప్పారు. ఇది ఎప్పటికీ కొనసాగే అవకాశం లేదన్నారు. రైతులకు ఉపశమనం కలిగించేందుకు తాత్కాలికంగా ప్రవేశపెట్టిన పథకం మాత్రమేనని తేల్చి చెప్పారు. రైతులకు పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించేంత వరకు ఇది కొనసాగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణలో గత 6 నెలలుగా ఎదురుచూస్తున్న పోలీస్ రిక్రూట్మెంట్ ఫిజికల్ ఈవెంట్స్కు ఎట్టకేలకు మోక్షం లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 11 ప్రాంతాల్లో సోమవారం ప్రారంభమైన ఈ ఈవెంట్స్కు మొత్తం 1217 ఎస్ఐ పోస్టులకు గాను 1,10,635 మంది, 16,925 కానిస్టేబుల్ పోస్టులకు గాను 2,28,865 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్రం మొదటిసారిగా టెక్నాలజీ వినియోగం, సాంకేతిక సిబ్బందితో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. న్యాయవాదుల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యపు ధోరణికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర బార్ అసోసియేషన్ పిలుపు మేరకు ఫిబ్రవరి 11న నిరసన ప్రదర్శన చేయనున్నట్లు రంగారెడ్డి న్యాయవాదుల సంఘం నాయకులు తెలిపారు. న్యాయవాదుల సంక్షేమం కోసం అనేకసార్లు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినా కూడా మోదీ ప్రభుత్వం పెడచెవిన పెడుతుందని వారు మండిపడ్డారు. ఇందుకు గాను మంగళవారం హైదరాబాద్ గన్ పార్క్ నుంచి రాజ్ భవన్ వరకు ర్యాలీగా వెళ్లి గవర్నర్కు వినతి పత్రం ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. తెలంగాణ న్యాయవాదులు, భారతదేశ బార్ కౌన్సిల్ చైర్మన్ గారు, అదేవిధంగా రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్స్, దేశంలో ఉన్నటువంటి న్యాయవాద సంఘాలు కూడా రేపు 12 ఫిబ్రవరి నాడు భారతదేశంలో ఉన్నటువంటి 17 లక్షల మంది న్యాయవాదులు వారి యొక్క సంక్షేమానికి, న్యాయ వ్యవస్థ యొక్క సంక్షేమానికి గౌరవనీయ ప్రధానమంత్రి గారికి గత 4.5 సంవత్సరాల నుండి 5,000 కోట్ల రూపాయలను న్యాయవాదుల సంక్షేమము, న్యాయ వ్యవస్థకు ఇవ్వమని ప్రార్థించడం జరిగింది. ఎన్నో విధాల విన్నపాలు చేయడం జరిగింది. అయినా భారత కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు వాటికి స్పందించకుండా సాచివేత ధోరణిలో గత 5 సంవత్సరాల నుండి వస్తుంది. కాబట్టి దేశంలో ఉన్నటువంటి న్యాయవాదుల సంక్షేమం కోసం, న్యాయవాదులు కూడా సమాజంలో ఒక భాగమే కాబట్టి న్యాయవాదుల సంక్షేమం కోసం 10 డిమాండ్లను వారి ముందట పెట్టడం, రేపు గన్ పార్క్ నుండి రాజ్భవన్కి వెళ్ళి మా విన్నపాలని గవర్నర్ గారికి ఇవ్వడం, రాష్ట్రాల్లో జిల్లాల్లో ఉన్నటువంటి వారు సంబంధిత ఎంపీ గారికి లేదా జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేదా కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ డిమాండ్లు ఏంటంటే న్యాయవాదులకు కూడా ఇన్సూరెన్స్ కవరేజీ 20 లక్షల వరకు ఇవ్వాలి. అదేవిధంగా న్యాయవాదులకు స్పెషల్ మెడికల్ కార్డును ఒకటి ఇచ్చినట్టయితే వాళ్ళ యొక్క అవసరాలకు వాటిని వాడుకునే విధంగా, అదేవిధంగా యువ న్యాయవాదులు న్యాయ వ్యవస్థలకు వస్తురు కాబట్టి 5 సంవత్సరాల వరకు 10,000 రూపాయల వరకు స్టైపెండ్ ఇవ్వాలని, అదేవిధంగా న్యాయవాదులు, పోలీసులు, ఇతరత్ర వాళ్ళు బ్యాంకులకు పోతే పైసలు ఇవ్వరు, గౌరవం ఇవ్వరు. కాబట్టి న్యాయవాదులకు వడ్డీ లేని రుణాలను, ఇండ్లు కట్టుకోవడానికి రుణాలను, అదేవిధంగా వెహికల్స్ కానీ, లైబ్రరీ కానీ, ఇతరత్ర సంక్షేమానికి ప్రభుత్వం కూడా ఉదారత్వంగా ఇవ్వాలని అదో డిమాండ్. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని కమిషన్స్ కావచ్చు, ట్రిబ్యునల్స్ కావచ్చు, ఏదైనా ఎక్కడైనా కానీ రిటైర్ అయినటువంటి జడ్జిలు, రిటైర్ అయినటువంటి న్యాయ అధికారులను ఎక్కడైతే ఆఫీసర్లుగా అపాయింట్ చేస్తుర్రో దాన్ని మార్చి సీనియర్ న్యాయవాదులను దాంట్లో అపాయింట్మెంట్ చేయాలని, అదేవిధంగా న్యాయవాదులకు ఈ మధ్యన రక్షణ లేకుండా పోతుంది. ఒకవేళ రక్షణ కాపాడడం కోసం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనే దాన్ని ఒకటి తీసుకురావాలని, అదేవిధంగా కాలము అనుకూలించకుండా ఏదన్నా 65 సంవత్సరాల లోపు ఉన్నటువంటి న్యాయవాది మరణిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులకు 50 లక్షల రూపాయలను ఇవ్వాలని, అదేవిధంగా ఇతరత్ర
ఉన్నటువంటి ఇంకోటి ఏంటంటే న్యాయవాద సంక్షేమాల కోసం దేశంలో ఉన్నటువంటి కోర్టుల్లో మంచి బిల్డింగ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, అదేవిధంగా ఈ లైబ్రరీ కోసం, లైబ్రరీల కోసం, ఇతరత్ర సంక్షేమాని కోసం కూడా ఉదారంగా కేంద్ర ప్రభుత్వం స్పందించాలని రేపు గన్ పార్క్ నుండి రాజ్భవన్ వరకు వెళ్ళి విన్నపాలను ఇవ్వడానికి సంసిద్ధులమైన మేము వెళ్తున్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇకనైనా న్యాయవాదులు న్యాయ వ్యవస్థను కూడా గౌరవించి ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశలో 3వ ఆర్గన్ అయినటువంటి న్యాయ వ్యవస్థను న్యాయవాదులను కాపాడుతుందని ఆకాంక్షిస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా మా నిరసనను బాహ్య ప్రపంచానికి తెలియజేసే విధంగా చేస్తున్నాం. జై భారత్, జై తెలంగాణ. V3 న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, A బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 94405370444. గుడి గంటలు త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. నేను మా తమ్ముడు రాజుగాడు రచ్చబండ ముచ్చట్లలా మన V3 న్యూస్ ఛానల్ జల్దీనే వస్తున్నాం, జర చూడుండ్రి. రచ్చబండ ముచ్చట్లు మీ V3 న్యూస్ ఛానల్లో త్వరలో. గిలిగిలిగా త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. తెలంగాణ సామిల్స్ అండ్ టింబర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో సామిల్స్, కల్ప, వడ్రంగి వృత్తులు మరియు అనుబంధ సంస్థలపై ప్రభుత్వం చేపట్టిన ఆంక్షలకు నిరసనగా సోమవారం నుంచి 3 రోజుల పాటు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 55ని వెంటనే రద్దు చేయాలని, పోలీసుల ప్రమేయాన్ని తీసివేయాలని వారు డిమాండ్ చేశారు. జంగల్ బడావ్ మన ముఖ్యమంత్రి గారి ఈ నినాదానికి తెలంగాణలోని టింబర్ అండ్ సామిలర్స్ మరియు విశ్వకర్మలు, విశ్వబ్రాహ్మలు, వడ్రంగులు అందరూ కూడా మేము స్వాగతిస్తున్నాం. ప్రభుత్వం వెంటే మేముంటాం, మా వెంటే ప్రభుత్వం ఉండాలని ఒక నినాదంతో మేము కూడా మాకు జీవో 55 ద్వారా వచ్చిన ఇబ్బందులన్నింటినీ తొలగించాలని చెప్పేసి ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల బంద్ కార్యక్రమాన్ని మేము నిర్వర్తిస్తున్నాం. దీంట్లో భాగంగా వాల్టా యాక్ట్ ప్రకారం కూడా వ్యవసాయదారులకు ఇబ్బందికరమైన వాల్టా యాక్ట్ను సులభతరం చేయాలని చెప్పి కూడా మా యొక్క డిమాండ్లలో ఒక భాగం. తర్వాత పోలీసు వారు, అటవీ శాఖ వారిని కలుపుకొని చేస్తున్న ఈ కార్యక్రమాల్లో పోలీసు యొక్క ఇన్వాల్వ్మెంట్ను తీసివేయాలని ఇంకొక డిమాండ్ మాది. తర్వాత ఏదైతే సరళీకృతం చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా మనకు సూచిస్తుందో, ఆల్ ఇండియా గవర్నమెంట్ యొక్క పద్ధతులన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అవలంబించి వారి యొక్క సూచన మేరకే, సుప్రీంకోర్టు తీర్పు మేరకే ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి మా డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నిటిని కూడా మన ముఖ్యమంత్రి గారు మా ఎలక్షన్కు ముందు మన తారక రామారావు గారు కూడా వేదిక మీద 31 జిల్లా వారికి వాగ్దానం చేశారు. ఏమని అంటే, బాబు మీకున్న సమస్యలన్నింటినీ కూడా మేము తీరుస్తాము ఈ ఎలక్షన్ తర్వాత అని చెప్పారు. వారికి కూడా ఎన్నో విన్నపాలు చేశాం. ఇప్పుడు కూడా మేము ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రశాంత్ కుమార్ ఝా గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ మిశ్రా గారికి, స్పెషల్ సెక్రటరీ భూపాల్ రెడ్డి గారికి, మన చీఫ్ సెక్రటరీ మన జోషి గారికి అందరికీ వినతి పత్రాలు కూడా ఇచ్చాము. మన ముఖ్యమంత్రి గారికి కూడా కార్యాలయానికి వెళ్ళి కూడా వినతి పత్రాలు ఇచ్చాము. ఎలాంటి మాకు ఇబ్బందులను తొలగించే కార్యక్రమంలో ఏ ఒక్క అధికారి కానీ,
మన నాయకులు కానీ ఎవరు కూడా పట్టించుకోవడం మూలాన చేయలేక చేతగాక అనే పద్ధతిలో కాకుండా అయ్యా మీరు సహకరించండి అనే ఉద్దేశంతో సామూహికంగా శాంతియుతంగా మేము ఈరోజు కలెక్టర్లందరికీ 31 జిల్లా కలెక్టర్లందరికీ కూడా మేము విజ్ఞాపన పత్రాలు ఇస్తున్నాం. అట్లాగే ఎంఆర్ఓలకు ఇస్తున్నాం, పోలీస్ కమిషనర్లకు ఇస్తున్నాం. తర్వాత మన కన్సర్న్ ఎమ్మెల్యే మొన్ననే రీసెంట్లీ 119 మంది ఎన్నికైన వారందరికీ కూడా ఎక్కడ జిల్లా వాళ్ళు అక్కడ అందరు తీసుకెళ్ళి కూడా ఇచ్చేస్తున్నారు. మేము శాంతియుతంగా చేస్తున్నాం. మా యొక్క డిమాండ్లన్నీ కూడా విశ్వకర్మల ఈ యొక్క దుగోడ మిషన్లు అవి తీసుకెళ్ళి వాళ్ళను ఇబ్బంది పెట్టడం, పోలీసు వారితో సహకరించి ఇబ్బంది పెట్టడం, తర్వాత మిల్లులలో మా దుగోడ మిషన్లు ఉండొద్దు అనే ఒక అనవసరమైన ఆలోచనని గత 1969 తర్వాత చట్టాలలో కూడా ఏ రోజు కూడా ఇలాంటి ఇబ్బందులు లేవు. ఇప్పుడే మన ప్రశాంత్ కుమార్ జా గారు వచ్చేసేసి అనవసరమైన చట్టాలను ఇన్వాల్వ్ చేస్తూ మాపై ఈ యొక్క జీవో 55 యొక్క రుద్దడం జరుగుతున్నది. కాబట్టి తక్షణమే జీవోలలో మార్పులు చేయండి. విశ్వకర్మల్ని విశ్వబ్రాహ్మల్ని వృత్తిపరంగా మనకు కావాల్సిన వీరందరికీ కూడా మాకు సహకారం ఇస్తేనే బాగుంటుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా 2 లక్షల మంది దీనిపై ఆధారపడి ఉన్నారు. కాబట్టి ప్రజలకు సంబంధించినంత వరకు ప్రభుత్వం ఉండాలి. ప్రభుత్వానికి సహకరించడానికి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇమీడియట్గా దీనిపై నిర్ణయం తీసుకొని ఈ శాంతియుత ఈ యొక్క బంద్ని మీ ద్వారా పిలిచి మా డిమాండ్లను పూర్తి చేయాలని చెప్పి సవినయంగా మనవి చేస్తూ, ఇక్కడ బాలాపూర్లో మేము అందరం కూడా సుమారు ఇక్కడ దాదాపు ఒక 500 కొంచెం ముందర ఒక 10,000 మందితో కూర్చొని ఉన్నారు. వాళ్ళందరూ దయచేసి మోత్కూర్ మండల పరిధిలోని పాటిమట్ల గ్రామ సమీపంలో TS 31B 1557 నంబర్ గల వాహనము అదుపు తప్పి ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. వాహనంలో ఉన్న వారికి ఎటువంటి ప్రమాదం జరగకపోయినా ఈ ప్రాంతంలో అనేక ప్రమాదాలు జరుగుతున్నా కూడా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెం స్టేజీ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ గవర్నర్పేట ఆర్టీసీ బస్సు సిమెంట్ బంకర్ లారీకి వెనుక నుండి ఢీకొట్టిన బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉండగా 25 మందికి తీవ్ర గాయాలు కాగా ఈ ప్రమాదంలో కండక్టరు బస్సు లారీకి మధ్యలో ఇరుక్కొని చనిపోగా ప్రయాణికుల్లో ఒక మహిళ చనిపోయారు. క్షతగాత్రులను 108 మరియు హైవే అంబులెన్స్ ద్వారా నార్కెట్పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. గవర్నర్పేటకు చెందిన లోకల్ సిటీ బస్సు రాత్రి 11 గంటలకు విజయవాడ నుండి స్పెషల్ బస్సు హైదరాబాద్ సర్వీసింగ్ వేయగా సూర్యాపేట వరకు ఈ బస్సు స్పీడు లిమిట్ను పాటించి వచ్చింది. సూర్యాపేట హైటెక్ బస్ డిపో వద్ద నుండి డ్రైవర్ చేంజ్ అయ్యి అతివేగంతో ముత్యాలమ్మగూడెం వద్ద ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించగా ముందుగా ఉన్న లారీని ఎడమ సైడు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని బస్సులోని ప్రయాణికులు చెప్పారు. ఈ బస్సు లోకల్ సిటీ బస్ కావడంతో సీట్లు విశాలంగా ఉండడంతో ప్రయాణికులకు అధికంగా దెబ్బలు తగిలాయి. సో నెక్స్ట్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఓవర్టేక్ చేయమని ఆగడానికి గుర్తు అప్రాక్స్ ఒక 40-50 మెంబర్స్ ఉన్నారు. 11 అట్లా బయలుదేరినాను. ఎగ్జాక్ట్ తెలియదు. 11కి బయలుదేరినాము. ఆల్మోస్ట్ అందరూ ఇంజూర్డ్ అయ్యారు. జిల్లా కలెక్టర్ అంటేనే క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతూ జిల్లా యంత్రాంగాన్ని నడిపిస్తూ ఉంటారు. ఇంతటి బిజీ జీవితంలో కూడా కొన్ని సందర్భాలలో సరదాగా గడపడానికి ఇష్టపడతారు. ఇందులో భాగంగానే జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ శశాంక్ మంచి గాయకుడు కావడంతో తనలో ఉన్న ప్రతిభను ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాట పాడి అందర్నీ ఆనందపరిచారు. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలో, ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, లలలలా లా 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 లా, ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే, లలలలా లా 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 లా, గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయే
మాయ చేసి ఆ మాయే ప్రేమాయే. ఎంత గాయమైన గాని నా మేనికేమి కాదు, పువ్వు సోకి నీ సోకు కందేనే. వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది. నాడు సోపమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది. మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది. మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా. ఉమాదేవిగా శివుని అర్ధభాగమై నాలోన నిలువమా. శుభలాలి లాలిజో లాలి లాలిజో, ఉమాదేవి లాలిజో లాలి లాలిజో. మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా, నా హృదయమా. జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్లో కొలువుదీర్న 5వ శక్తిపీఠంగా పేరుగాంచిన శ్రీ 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 బాల బ్రహ్మేశ్వర జోగులాంబ అమ్మవారిని 14వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వసంత పంచమి రోజున నిజస్వరూప దర్శనం కావడంతో భక్తులు, మరీ ముఖ్యంగా మహిళా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. దీంతో భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలను ఈవో గురురాజా మరియు ఆలయ సిబ్బంది కల్పించారు. అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠమైనటువంటి జోగులాంబ నమామ్యహం. అమ్మవారికి నమస్కారం చెప్పి అమ్మవారి ధ్యాన శ్లోకం. ఈరోజు అమ్మవారికి శ్రీ పంచమి, మాఘశుద్ధ పంచమి నాడు ప్రతి సంవత్సరం అమ్మవారికి నిజ రూప దర్శనం, సహస్రఘట్టాభిషేకంతో అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది. నిజ రూప దర్శనం ఈ ఒక్కరోజే జరుగుతుంది. శ్రీ పంచమి అంటారు దీన్ని. ఈరోజు అమ్మవారికి అభిషేకం చేసుకున్న వారు సర్వకామ్యార్థ సిద్ధిరస్తు అని, సర్వకామ్యాలు సిద్ధిస్తాయి. అంచేత అమ్మవారికి అశేష భక్తజనులు అమ్మవారి గుళ్ళో 1000 లీటర్ల పాలు, 1000 లీటర్ల పెరుగు, 1000 లీటర్ల పంచామృతాలతో, సహస్ర ఘటాలు 1000 కుండలతో కాకుండా ఊర్లో ఉండేటువంటి భక్తులంతాను 3000 కలశలతో తీసుకొచ్చి అమ్మవారికి అపమృత స్నానం జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు అమ్మవారికి కళ్యాణోత్సవం ఉంటుంది. రాత్రి అమ్మవారికి తెప్పోత్సవం ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ జోగులాంబ అమ్మవారి సన్నిధిలో 5వ శక్తిపీఠమైనటువంటి జోగులాంబ అమ్మవారికి ఈరోజు నిర్వహించబడతాయి. 2019 అండర్-14 బాలుర బాలికల రబ్బీ ఛాంపియన్షిప్ ట్రోఫీ సికింద్రాబాద్ జిమ్ఖానా గ్రౌండ్స్లో షాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, తెలంగాణ రబ్బీ ప్రెసిడెంట్ రాజు ప్రారంభించారు. ఈ ఛాంపియన్షిప్లో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. బీహార్ మొదటి స్థానంలో నిలువగా తెలంగాణ 6వ స్థానంలో నిలిచి సాసర్ కప్ అవార్డు సొంతం చేసుకుంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుంభమేళాకు పోటెత్తిన భక్తజనం. ఒకరోజే 1,50,00,000 మంది పవిత్ర స్నానం చేసిన భక్తులు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో సింగరేణి సంస్థలో మహిళలకు ఉద్యోగ అవకాశం. 67 సంవత్సరాల అనంతరం బొగ్గుబావిలోకి దిగనున్న మహిళామణులు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లకు పెరిగిన ఆదరణ. తగిన బాల్య వివాహాలు, పెరిగిన బాలికల విద్యాశాతం. నేటి నుంచి ప్రారంభమైన పోలీస్ అభ్యర్థుల ఫిజికల్ ఈవెంట్స్. ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులకు లక్షల్లో హాజరు కానున్న అభ్యర్థులు. డిమాండ్ల సాధనకై రోడ్డెక్కనున్న న్యాయవాదులు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా రేపు ర్యాలీ నిర్వహించనున్న అడ్వకేట్లు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.